పడిపోయిన అరటి ధరలు. చిచి, వ్యాపారస్తులంతా కలిసి కుమ్మక్కై పాతాళానికి పడేసిన అరటి ధరలు. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వ్లాగ్స్. మామా, అరటి పండించిన రైతులు చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. ఎంతసేపు కాయలు సాగనంపుకుందామనే ఆలోచన తప్ప గిట్టుబాటు ధరలకు ఎలా అమ్ముకుందామనే ఆలోచన లేదా రైతులకు? నాకు తెలిసింది చెప్తున్నా, మీరు ఎంత తిప్పలు పడినా ఎన్ని ఎత్తులు వేసినా లాస్ట్ కి వ్యాపారస్తుల వచ్చి నుండి మీరెవ్వరూ తప్పించుకోలేరు. ఈ వ్యాపారస్తులంతా ఎలా ఉన్నారంటే ఆనాటి బ్రిటిష్ వాళ్ళకన్నా పైనే ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. ఈ వార్ మధ్యలో మనకు బాగా తెలిసిన మన చుట్టుపక్కనే ఉన్న వ్యాపారస్తులు ఒక చిన్న ఐచర్ లైక్ 7 టన్నులు లేదా 10 టన్నుల బండికి ఎంత మిగిలించుకున్నారనుకుంటున్నారు? నేను చెప్పనా, 20 నుంచి 30 వేలు, అది కూడా ఒక బండికి మాత్రమే. ఇదంతా నిజం రా సామి. వేపాకు పుల్లగా చిచ్చి చేదుగా ఉంటుందన్నది ఎంత నిజమో, వాళ్ళు ఒక బండికి ఇంత లాభం పొందారన్నది అంతే నిజం. సో ఇలా వేసుకుంటే మీ తోటలో ఎన్ని బండ్లు కొట్టారో, ఎంత లాభం పొందారో మీరే లెక్క పెట్టుకోండి. ఇది కేవలం పెద్ద బండ్లకే కాదు, 3 టన్నులు వచ్చే బొలోరోలకు కూడా, ఒక్కోసారి ఈ బొలోరో బండ్లకు కూడా 5 నుంచి 7 వేలు కూడా వస్తుంది లాభం. ఇదే పని సొంతంగా రైతులు కూడా చేసి అమ్ముకోవచ్చు. లేదు మేము ఇలానే ఉంటాం, మధ్యలో పెట్టుబడి లేకుండా సరుకు సాగనంపే వాళ్ళను బాగుపరుస్తామంటే నేనే కాదు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగుపరచలేడు. అయితే గీతే పెట్టుబడి పెట్టి సంవత్సరం అంతా కష్టపడి పండించే మీరైనా బాగుపడాలి, లేదా సరుకు తనే స్వయంగా తన ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి కొని లాభ నష్టాలకు అమ్ముకునే ఆ షేడుగాడైనా బాగుపడాలి. అంతేగాని ఈ మధ్యలో మీడియేటర్ గా ఉంటూ వాడెవడో కోర్టు సంపాదించడం ఏంది నా లౌడా? ఈ మొగ్గగానికి ఎలా తెలుసు ఈ విషయాలన్నీ అని మీకు డౌట్ వచ్చే ఉంటది. నేను గత కొన్ని నెలలుగా ఇదే ఫీల్డ్ లోనే తిరుగుతున్నా అండ్ సొంతంగా కొన్ని బొలోరోలు కూడా కొట్టించా. ఇలా అరటికాయలను రైతులు నేరుగా మీరే అమ్ముకునేలా వచ్చే వీడియోలో చెప్తా. అంతవరకు మన ఈ పల్లెటూరి వ్లాగ్ ఛానల్ ని ఫాలో చేసి ఈ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేయండి. మిగతా పంటల్లాగా ఇవి మండీలకు వేసి అమ్ముకునే ఛాన్స్ 0%. సో మీకు మంచి సలహా ఇస్తా. ఒకసారి మీవి ఒక 2000 కాదనుకొని ఖర్చు పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ బనానా చాంబర్స్, అదేనండి అరటికాయల మండీలకు వెళ్ళి వాళ్ళ నంబర్ తీసుకొని మీరే మోసపోకుండా లాభం పొందండి. మీ తోటల దగ్గరకు వచ్చే చిన్న చిన్న వ్యాపారస్తులంతా చేసే పని కూడా ఇదే. ఇది బెస్ట్, ఇదే బెస్ట్. ఆ చాంబర్స్ వాళ్ళు అప్పు పెడతారేమో అనుకోవద్దు, క్యాష్ కూడా కొడతారు.